Good morning everyone. Today we will discuss second problem of non-profit organization. Okay. Second problem, from the following information, prepare the receipts and payment account of Nirmala Sports Club for the year ending 31st March 2020. Nirmala Sports Club 31st 3 2020. Okay na? Bank OD అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1/4/2019 అమౌంట్ 2000 rupees. Then next cash balance date 1/4/2019 అమౌంట్ వచ్చేసి 5000 rupees. Then next cash balance 12,500. 12,500 cash balance. Next subscriptions 2019 and 20 year ki 14,000 rupees. Then next subscriptions again 2018 to 19 3,000 rupees. 2,000 rupees. Next 2022 21st की 3,000 subscriptions. Okay. Then next donations 5,400. Then next locker rent 1,200. Then next 8% investment purchase 5,000 rupees. Then next sale of grass 700 rupees. Salaries 7,500. Next rent 3,200. Then next entrance fee rent 3,200. Entrance fees 2,400. Next office expenses 550. Next interest on deposits 800. interest on deposit
800. Then next printing 450. Then next tournament fund 1000 rupees. Then next purchase of sports material 1200 rupees. Furniture purchase, purchase 6500. Closing bank balance 4800 rupees. These are the particular related to Nirmala Club. Okay, ఈ నిర్మలా క్లబ్ వాళ్ళకి స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళకి 31/3/2020 వరకు వాళ్ళకి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవి. ఈ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని వి ఆర్ ప్రిపేర్ DR CR Nirmala Sports Club. Receipt and payment account. Receipts, amount and payment amount. Okay, these are the pro forma of receipts and payment account. Here it is, we discuss. First of all, bank overdraft. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఉందంటే వి షుడ్ పే, కంపల్సరీ పే చేయాలి. ఆ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ పే చేస్తుంది కాబట్టి దట్ పర్టిక్యులర్ కమ్స్ అండర్ పేమెంట్ సైడ్ బై బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అమౌంట్ ఎంత? 2000 రూపీస్. ఎంత? 2000 రూపీస్. Okay, bank overdraft 2000 rupees. Then next cash balance. అంటే క్యాష్ అనే అమౌంట్ మన హ్యాండ్ లోపల ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్. అంటే పర్టికులర్ గా మన ఆఫీస్ లో ఉంది, దట్ కాల్డ్ యాజ్ క్యాష్ బ్యాలెన్స్. క్యాష్ అకౌంట్ డేట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ లో మనకి 1/4/2019 నాడు క్యాష్ 12,500 క్యాష్ ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్యాంకులకు పే చేయాల్సింది 1/4/2019 నాడు బ్యాంక్ పే చేయాల్సింది 2000 రూపీస్ అమౌంట్ బ్యాంక్ కూడా పే చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద టూ పర్టిక్యులర్స్. దెన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. థర్డ్ వన్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అనేది అవుట్ సైడ్ నుంచి మనకు వచ్చేటువంటి అమౌంట్, మన ఇన్సైడ్ మెంబర్స్ ఇచ్చేటువంటి అమౌంట్, మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ మంత్లీ పే చేస్తారు. సో ఆ పే చేసే అమౌంట్స్ మనకు ప్రీవియస్ ఇయర్ ఉంది, ప్రెజెంట్ ఇయర్ ఉంది, ఫాస్ట్ ఇయర్ ఉంది. అంటే 3 ఇయర్స్ ఉంది కాబట్టి దానికోసం మనము two subscriptions. First year ది
14,000 ప్లస్ సెకండ్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ది 2,000, ప్రీవియస్ ఇయర్ ది, నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్ ఒక 3,000 అంటే ఓవరాల్ గా 14 ప్లస్ 2 16 ప్లస్ 3 అంటే 19,000 సబ్స్క్రిప్షన్ ఈ కరెంట్ ఇయర్ లో మనకి కలెక్ట్ కావడం జరిగింది. అంటే సబ్స్క్రిప్షన్ as a subscription we received 19,000 rupees. Okay, then next donations outsider pay చేసే అమౌంట్ కాబట్టి ఇది మనకి రిసిప్ట్ అంటే మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది, అమౌంట్ రావడం జరుగుతుంది. డొనేషన్ 5,400 టు డొనేషన్స్ 5,400 donations. Then next locker rent. Lockers rent అనేది మన స్పోర్ట్స్ క్లబ్ కి ఒక లాక్స్ ఉన్నాయి. ఆ లాకర్లలో స్పోర్ట్స్ మెన్ కానీ లేదంటే అవుట్ సైడర్ ఏమన్నా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాల్యుయబుల్స్ అందులోపల కీప్ చేస్తారు, దాచిపెట్టుకుంటారు. సో వాళ్ళు అక్కడ లాకర్స్ యూజ్ చేసుకున్నందుకు మనకి అమౌంట్ రావడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత అంటే 1,200 రూపీస్. టూ లాకర్స్ రెంట్ ఎంత 1,200 రూపీస్. ఓకే, లాకర్స్ రెంట్ 1,200 రూపీస్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ 8% ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5,000 అంటే మన ఈ నిర్మలా స్పోర్ట్స్ క్లబ్ త్రూలా అవుట్ సైడ్ లోపల ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ లోపల ఇన్వెస్ట్ చేస్తే దానికోసం మనము ఆ ఇన్వెస్ట్మెంట్ పేపర్లను పర్చేజ్ చేయడం జరిగింది. దా పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత 5,000. దిస్ ఈస్ ద ఎక్స్పెన్సెస్ అంటే అమౌంట్ మనకి బయటకు వెళ్ళింది కాబట్టి ఇది క్రెడిట్ సైడ్ వస్తుంది. బై 8% ఇన్వెస్ట్మెంట్ పర్చేజెస్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్. అమౌంట్ 5,000 రూపీస్. దెన్ నెక్స్ట్ సేల్ ఆఫ్ గ్రాస్ అంటే ఈ స్పోర్ట్స్ క్లబ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లోపల గ్రాస్ అనేది పెరిగినప్పుడు ఆ గ్రాస్ కట్ చేస్తే బయట పీపుల్ కి మనం సేల్ చేయడం జరిగింది. ఆ సేల్ చేయడం ద్వారా మనకు ఒక 700 రూపీస్ అనేది ఇన్కమ్ అమౌంట్ వచ్చింది. అంటే క్యాష్ అనేది కమ్స్ ఇన్ as టు సేల్ ఆఫ్ గ్రాస్ అమౌంట్ 700 రూపీస్. దెన్ నెక్స్ట్ మన ఈ నిర్మలా స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసినటువంటి వర్కర్స్ కి సాలరీస్ గానీ వేజెస్ గానీ పే చేయడం జరిగింది. పే చేస్తే మన దగ్గర నుంచి 7,500 అనే క్యాష్ అనేది పేమెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ పర్టికులర్ టు సాలరీస్. సాలరీస్ 7,500. నెక్స్ట్ అట్లాగే మన స్పోర్ట్స్ క్లబ్ కు సంబంధించిన అవుట్ సైడ్ రెంట్ పే చేయడం జరిగింది. సో అట్లాగే ట్యాక్స్ కూడా పే చేయడం జరిగింది. రెంట్ అండ్ ట్యాక్సెస్ ఆర్ క్రెడిట్ సైడ్. ఇట్ ఈస్ అ పేమెంట్ ఐటమ్. రెంట్ 3,200. Sir, 3,200. Then next ఎంట్రన్స్ ఫీజ్ అనేది మన ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అవుట్ సైడ్ పీపుల్ పే చేసే అమౌంట్ ని ఎంట్రన్స్ ఫీజ్ అంటారు. స్పోర్ట్స్ క్లబ్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఖచ్చితంగా పే చేస్తారు. ఎంట్రన్స్ ఫీజ్ 2,400. ఎంట్రన్స్ ఫీజ్ 2,400. ఓకే, దెన్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ పే చేస్తే మన దగ్గరికి అమౌంట్ అనేది పోవడం జరుగుతుంది. బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 550 రూపీస్. ఆఫీస్ ఎక్స్పెండిచర్ 550 రూపీస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ అంటే అవుట్ సైడ్ మనము బ్యాంక్ లోపల డిపాజిట్ చేసి వచ్చినాం.
డిపాజిట్ చేసిన దానిపైన ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అదొక రిసిప్ట్ మనకి అసెట్ గా ఇన్కమ్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది త్రూ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. అమౌంట్ వచ్చేసి 800. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 800. దెన్ నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే మన స్పోర్ట్స్ క్లబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని బయట పీపుల్ కి తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం మనము ప్రింట్ చేసి బ్రోచర్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రింటింగ్ ఎక్స్పెండిచర్. ప్రింట్ ఎక్స్పెండిచర్ ఎంత? 450 రూపీస్. 450 రూపీస్. దెన్ నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్. టోర్నమెంట్ ను ఫండ్ ద్వారా కలెక్ట్ అయింది అంటే అమౌంట్ వచ్చిందంటే ఈ స్పోర్ట్స్ క్లబ్ లోపల టోర్నమెంట్ కలెక్ట్ చేయాలంటే టోర్నమెంట్ ఫండ్ మనం తీసుకోవాల్సిన, దీనికి సంబంధించిన ఇంకేం సమాచారం లేదు. టోర్నమెంట్ ఫండ్ అనేది రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఇన్ కేసు టోర్నమెంట్ ఫండ్ అండ్ టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనే ఇస్తే మనం ఇక్కడ తీసుకునే వాళ్ళం. బట్ ఓన్లీ ఫండ్ అని ఇచ్చింది కాబట్టి టోర్నమెంట్ ఫండ్ అనేది మనకి టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఫండ్ కాదు. ఓకే, టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి వాడే క్లియర్ టోర్నమెంట్ ఆడిపించినప్పుడు మనకి ఎక్స్పెండిచర్ అయింది. సో ఆ టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది మనకి పేమెంట్. టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ 1000 రూపీస్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్. స్పోర్ట్స్ మెటీరియల్ ని పర్చేజ్ చేయడం ద్వారా మనకు ఒక 1200 రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది బై స్పోర్ట్స్ మెటీరియల్. స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ అమౌంట్ వచ్చేసి 1200 రూపీస్ గోస్ అవుట్ అయింది. పర్చేజ్ చేయడం ద్వారా 1200 అమౌంట్ అనేది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ ని పర్చేజ్ చేయడం ద్వారా కూడా మనకు ఒక 6000 రూపీస్ 6500 అనేది ఎక్స్పెన్సెస్ అయింది. అమౌంట్ అనేది పోతుంది. ఫర్నిచర్ పర్చేజ్ 6500 రూపీస్. ఫైనల్ గా క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లోపల ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసిప్ట్స్ అండ్ స్టార్టింగ్ లో వస్తుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ లోపల ఫైనల్ గా లాస్ట్ లో కనిపించేటువంటి ఫిగర్ బై క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్. Closing bank balance 4800. These are the total particular related to separate as their receipt అయితే రిసిప్ట్ సైడ్ అంటే అమౌంట్ వచ్చింది అంటే ఈ ఫండ్ ఈ నిర్మల స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళకి అమౌంట్ వస్తే మనం డెబిట్ సైడ్ రాయడం జరిగింది. అందులో నుంచి అమౌంట్ అనేది పే చేస్తే అవుట్ సైడ్ వెళ్ళిపోతే క్రెడిట్ సైడ్ రాయడం జరిగింది. దీస్ ఆర్ ద పర్టికులర్ రిలేటెడ్ టు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. అంటే ఈ ఇయర్ లోపల 31st మార్చ్ 2020 వరకు మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే ఫైనల్ గా 42,000 అమౌంట్ అనేది వి ఆర్ రిసీవ్డ్. అంటే ఈ ఇయర్ లోపల మనం రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 42,000. మరి 42,000 అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. మనకి ఎక్స్పెండిచర్ ఎంత అయిందంటే 32,200. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయిన ఎక్స్పెండిచర్ 32,300. అంటే 42,000 అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ మనకు అయిన ఈ అకౌంటింగ్ ఇయర్ లోపల అయినటువంటి ఎక్స్పెండిచర్ 32,200. అంటే ఎక్స్పెండిచర్ అనేది మనకి లెస్ గా ఉంది,
ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే రిసిప్ట్స్ అనేవి 42,000 ఉన్నాయి, పేమెంట్స్ అనేవి 32,200. అంటే రిమైనింగ్ మనకి బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ బ్యాలెన్స్ ఎంత అంటే 9,800 రూపీస్. ద డిఫరెన్స్ బిట్వీన్ 42,000 అండ్ 32,200. ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ 32,200 అవుతుంది. ఆ 32,200 లకి వెళ్ళి 42,000 అనేది డిడక్ట్ చేస్తే మనకి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అనేది 9,800 అని ఉంది. అంటే ఈ క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ 4,800, క్యాష్ బ్యాలెన్స్ 9,800 అనేది నెక్స్ట్ డేట్ లోపల మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డేట్ మనము దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ వచ్చేసి 9,800, బ్యాంక్ వచ్చేసి 4,800. దీస్ ఆర్ ద ఆన్సర్ రిలేటెడ్ టు నిర్మలా స్పోర్ట్స్ క్లబ్. Okay, right.